బీఆర్ఎస్ తీరుపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలకు సంక్షేమం చేయడం బీఆర్ఎస్ కి ఇష్టం లేదా అంటూ మండిపడ్డారు. సభను తప్పుదారి పట్టించే విధంగా సబితా ఇందిరారెడ్డి వ్యవహరించారని తెలిపారు. వ్యక్తిగత విషయాలు సభలో మాట్లాడకూడదని సబితకు తెలీదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర మహిళలను అగౌరవపరిచినట్లుగా బీఆర్ఎస్ చిత్రీకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మహిళను కాంగ్రెస్ ఇందిరమ్మలా చూస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ వేదిక ద్వారా కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం. ఎందుకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించినందులక మీరు మా ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. మహిళా స్వశక్తి సంఘాలను ప్రోత్సహిస్తున్నందుక మీరు మా ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయాలని పిలుపునిచ్చిండ్రా? స్వశక్తి మహిళలకు స్కూల్ యూనిఫామ్ను ఇప్పించేటువంటి బాధ్యతను ఇచ్చినందుక ఈరోజు మీరు మా దిష్టి బొమ్మను దగ్ధం చేయాలని పిలిపించారు. ఎక్కడ చేసినా మీ మహిళలకు అవమానం అనేటువంటి మాటను ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లను కూడా రేపు మహిళా తల్లుల పేరిట ఇవ్వడానికి కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న తరుణంలో మహిళా స్వశక్తి సంఘాలు ఉన్నటువంటి మహిళా తల్లుల్ని కోర్టు